నమస్తే అండి, నేను మాషి. నా ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఉల్లిపాయ కర్రీ అండి. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు కేవలం ఉల్లిపాయలతో ఎంతో రుచిగా ఉండే కూరను తయారు చేసుకోవచ్చండి. అది కూడా నిమిషాల వ్యవధిలోనే. మరి ఎలా తయారు చేయాలో చూసేద్దామండి. ఈ కర్రీ కోసం నేను ఈ సైజు ఉల్లిపాయలు 5 తీసుకున్నానండి. వీటిని పొట్టు తీసేసి సన్నగా పొడవుగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. చాలా పలుచుగానే కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ సిమ్లో ఉంచుకొని స్టవ్ మీద ఒక కడాయి ఉంచుకుందామండి. అందులో ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. వేడైన ఆయిల్లోకి 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. అలాగే కొంచెము కరివేపాకు వేయాలి. ఇవి రెండు కాస్త చిటపటలాడిన తరువాత ఇప్పుడు తరిగిన ఉల్లిపాయలని వేసుకుందామండి. ఉల్లిపాయలని ఇలా పలుచగా కట్ చేసుకోవడం వలన త్వరగా వేగడానికి అవకాశం ఉంటుందండి. ఈ ఉల్లిపాయలను వేసిన తర్వాత దీంట్లోకి ఒక 5-6 పచ్చిమిరపకాయలని పొడవుగా కట్ చేసుకొని వీటిని కూడా వేసేసి రెండింటిని ఇలా వేయించుకోవాలి. కాసేపు ఇలా వేయించిన తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. అంతా ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇలా కలుపుకొని మూత వేసేసి కాసేపు మగ్గనిద్దాము. మూత తీసి మరోసారి కలుపుకుందామండి. ఈ ప్రాసెస్ అంతా స్టవ్ సిమ్లో ఉంచే చేసుకోవాలండి. ఉల్లిపాయలన్నీ చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడు దీనిలోకే కాస్త పసుపు, కారము వేసుకుందామండి. మనము పచ్చిమిరపకాయలు కూడా వేసినాం కాబట్టి కారము సరి చూసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మళ్ళీ వేయించాలి. ఇవి తప్ప ఈ కర్రీలోకి మరే మసాలాలు కానీ కూరగాయలు కానీ అవసరమే లేదండి. ఇలా వేయిస్తూ ఉల్లిపాయల్లో ఉండే నీరంతా పోయి బాగా దగ్గర పడే వరకు వేయించాలి. అన్నీ చక్కగా వేగి మంచి కలర్ వచ్చింది చూడండి. ఇప్పుడు దీనిలోకి పాల మీద ఉండే ఫ్రెష్ క్రీమ్ అయినా లేదంటే మనకు మార్కెట్లో దొరికే రెడీమేడ్ క్రీమ్ అయినా ఒక 2 స్పూన్లు వేసుకోవాలండి. ఇప్పుడు ఈ క్రీమ్ అంతా అన్నింటికి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలండి. చక్కగా వేగిపోయిందండి. ఇప్పుడు దీని మీదకి కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుందాము. మరోసారి అంతా కలుపుకున్నామండి. అంతే అండి, ఎంతో రుచికరమైన ఉల్లిపాయ కర్రీ రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి కానీ జొన్న రొట్టెలోకి అయితే చాలా బాగుంటుందండి. మరి మీకు ఈ వీడియో నచ్చిందా? మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.